బీజేపీ నాయకుల్లో ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరు ఒకే ఒక వ్యక్తికి ఉంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వద్ద ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రియాంక గాంధీ రాజ్యం అనగా కొద్దిగా పనిచేసే వాళ్ళు మన ప్రజలకు పనికొచ్చేది. ఇంకా అవ్వతాతలకు కూడా పెన్షన్స్ పెంచలేని చాతగాని వాడేమో 10 ఏళ్ళు తీసుకున్నారు, నువ్వేమో 2 ఏళ్ళు తీసుకుంటే మీకు ఎప్పుడు ఇస్తారు రేషన్? అరే రాకేష్ రెడ్డి ఏంట్రా అసలు ముఖ్యమంత్రిని పట్టుకుని నా కొడుకు అంటాడు. మంత్రివర్గ విస్తరణ చేసుకోవాలని చేతగాని బీఆర్ఎస్ కూడా అంత గట్టిగా పోరాడట్లేదు కదా. కేసీఆర్ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. తెలంగాణ తీసుకొచ్చానని చెప్తున్నాడు కేసీఆర్. ఎక్కడ వేసాడు నిరాహార దీక్ష? ఎవరు చెప్పారు మీకు? అల్లుడు పక్కనున్నగా చూసి ఆగిండు అదే రోజు. ఖచ్చితంగా అధిష్టానాలకు వస్తారు మీరు. దాన్ని ఇంకెవరు ఆపలేరు, అది దేవుడి నిర్ణయం. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం తీసుకొచ్చారు అంటే గుండు సున్నా తీసుకొచ్చారు అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ సవాల్ చేస్తా ఉన్నారు. ఏం తీసుకొచ్చారు? ఫస్ట్ ఆ కేసులు చూసుకోమను. అక్బరుద్దీన్ ఓవైసీని ఎప్పుడైతే కలిశారు ఎక్కడ కుదిరింది అసలు? మీ ఇద్దరికి సయోధ్య ఎక్కడ కుదిరింది అసలు? మేమిద్దరం ఒకే రక్తం, ఒకే డిఎన్. టెస్ట్ చేసుకోండి, టెస్ట్ ఒకటి డిఎన్. బీజేపీనా హిందుత్వం? మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకు. అందరం చర్య కడతా చర్య ఇదంతే. నీ చర్యలు ఎట్లుంటాయి? ముత్యాలమ్మ గుడిలో ఓడితే అది ఆ రకంగా ఉంటుంది. కానీ ఇక నువ్వు రోడ్ల మీద, స్ట్రీట్ల మీద, లేకపోతే నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకుల్లో ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరు ఒకే వ్యక్తికి ఉంది. ఆ వ్యక్తే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. అన్నా నమస్తే. నమస్తే. నమస్తే వసంత్ అన్న, ముందుగా కంగ్రాచులేషన్స్. ఢిల్లీలో ఓ మంచి విజయం సాధించారన్న. ధన్యవాదాలు. రైట్, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈరోజు రాజకీయం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? అసలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నడుస్తుందా నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా? అంటే కాంగ్రెస్ వాళ్ళకి ముందే తెలుసు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ లేదు కాబట్టి ప్రజల్ని ఇట్లే మోసం చేయొచ్చు. నాకు తెలిసి ప్రియాంక గాంధీ రాజ్యం అనగానే కొద్దిగా పనిచేసే వాళ్ళే మన ప్రజలకు పనికొచ్చేది. ఓకే, మొత్తానికి వాళ్ళు ఏదైతే సుమారు 14-15 నెలల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగింది ఏం లేదు. తెలంగాణ ప్రజలంతా ఈరోజు నిరాశ నిస్సులతో ఉన్నారు. అంటే సింపుల్ ఉదాహరణ, సుమారు 4 లక్షల కోట్ల బడ్జెట్ అయింది. ఏంటి మా ఆదాయం కావచ్చు, మా అప్పు కావచ్చు. ఈ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి గారు మేము రాగానే ఈ నెల 2,000 తీసుకొని నెక్స్ట్ మంత్ నుంచి 4,000 ఇస్తామని పాపం అవ్వతాతలకు. ఓకే, అవ్వతాతలకు అంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వము ఇంకా అవ్వతాతలకు కూడా పెన్షన్స్ పెంచలేని చాతగాని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏమి ఒరుగుతుంది వసంత్? ఇంకా మిగతా ఆయన పెద్ద ఆయన వదిలిపెట్టు. గాలిలో మేడలు కట్టిండి అన్నట్లు తెలుగు సినిమాలో పాట ఉన్నట్లు, ఆ గాలిలో మేడలు కట్టిటోడే అన్నట్లు ఒక పాట ఉంటుంది. ఈ 4th సిటీ 5th సిటీ చూసేది లేదు ఆకాశంలో. కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను. ఓకే, మిగతా ఆయన పక్కన పెట్టండి. మహిళలకు 2,500, ఆటో రిక్షా డ్రైవర్లకు 12,000, కౌలు రైతులకు 12,000, ఇవన్నీ ఇంకా 100 ఉన్నాయి. ఓకే, 420 వాగ్దానం చెప్పాను. ఖాళీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ దుర్మార్గులైన మంత్రులు, ఈ తెలంగాణ ద్రోహులు కనీసం పండు ముదుసలకు అన్నది మాటను నిలబెట్టుకోండి. పండు ముదుసలకు ఓకే, ఇంకా మళ్ళీ నిన్న నుంచి మళ్ళీ స్టార్ట్. ఏదో రేషన్ కార్డు అప్లికేషన్స్ ఇంకెన్ని రోజులు తీసుకుంటారు రా బాబు? వాడేమో 10 ఏళ్ళు తీసుకున్నారు, నువ్వేమో 2 ఏళ్ళు తీసుకుంటే ఇంక ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డు? చెప్పండి అలా ప్రజలకు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో ఒక్కసారి కూడా అధికారి ఇంటి దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పింది లేదు, అధికారులు కలిసింది లేదు, ఎమ్మెల్యేలు కలిసింది లేదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తున్నారు కదా. నువ్వు అది ముందు చెప్పాల్సింది. మేనిఫెస్టోలు పెట్టినప్పుడు, ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పేటప్పుడు మేము ఏం పెట్టకుండా కానీ ఖాళీ ప్రజలను కలుస్తామని. ఓకే, అంటే అన్నం పెట్టాం మూతులు దుడుస్తామని ముందే చెప్పాల్సింది రేవంత్ రెడ్డి. కడుపులో అన్నం పెట్టాము, మూతులు దుడుస్తాం మేము కాంగ్రెస్ వాళ్ళమనే పానికి రాని మాటలు. నువ్వు ప్రజలను కాలుస్తావా కలవా అని కాదు, ప్రజలకు ఏం చేసినావు ఏం చెప్పినావు నేను అడుగుతుంటే అదేం సమాధానం అండి వాళ్ళే? మీరు ప్రజలకు ఏం చెప్పినరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంతవరకు సమాధానం చెప్పండి. మేము మూతులు దుడుతున్నామా లేమా, ఖర్చు పెట్టినామా లేమా, అది కాదు. ప్రజలని మీరు ఏం నమ్మించి గొంతు కోశారు? మహిళలకు 2,500 ఇచ్చారా నెల 15 నెలలైంది, ఎందుకు కూసెత్తారు?
కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అసలు ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఏమవుతున్నాయో 6 గ్యారంటీల్లో ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్తున్నారు, ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్తున్నారు, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు, రైతు భరోసా చేస్తామని చెప్తున్నారు కదా. ఇన్ని హామీలు నెరవేర్చారంటే కొంత టైం పీరియడ్ అనేది వాళ్ళకి కావాలి కదన్న, వెసులు కొంచెం వాళ్ళు ఇవ్వడానికి. నేను ఏమంటున్నాను బసంత్, అవన్నీ ముందే చెప్పాల్సింది. ఉమ్, నేనేమంటలేను, మీరు దాంట్లో ఒకటి మీరు కూడా రాజకీయ నాయకులు వల్ల పడిపోతున్నారు. అమాయక ప్రజలు పడ్డారు తెలంగాణ ప్రజలంటే. మనం అందుకని మీలాంటి ఇంటలెక్చువల్స్, ఎందుకంటే ఒక చైతన్యం గల జర్నలిస్టులు ఈ రకంగా మీరు కూడా ఉండకూడదు. ఇప్పుడు 72 లక్షల మంది ఉంటే 20 లక్షల రైతులకు ఇవ్వడం ఏందండి? మీరు చెప్పాల్సింది షరతులు వర్తిస్తాయి. ఓకే, ఎట్లయితే వాడు సూపర్ మార్కెట్ వాడు యాడ్ వేసుకుంటే కింద షరతులు వర్తిస్తాయని బంగారం కొట్టోడు వేసుకుంటాడో, మేకింగ్ ఛార్జీలు ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ కొనిస్తాడు షరతులు వర్తిస్తాయని. అట్లా రేవంత్ రెడ్డి కూడా చెప్పుకోవాల్సింది. రెండోది 500 సిలిండర్లు మేమే 250 ఇస్తున్నాం సెంటర్లో, ఆయన ఇచ్చేది 100 రూపాయలు సబ్సిడీస్ సెంట్రల్గా ఉంది. మేమే ఇస్తున్నాం కదా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కానీ అది కానీ, ఇంకా దాంతోపాటు సబ్సిడీ కూడా స్పెషల్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకా ఇక బస్సులు, ఒక బస్సు ఉన్నది లేదు. ఆ పాత బస్సులలో సుమారు 133 కోట్ల మంది మహిళలను ఈ రోజు వరకు ఆ నడుము నొప్పులకు గురి చేసిన ప్రభుత్వం ఇది. ఉత్పాదక రంగాన్ని దెబ్బతీసిన సమస్య అది. నిజమైన స్టూడెంట్లకు సీట్ దొరకదు. నువ్వు ఒకవేళ నీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే బస్సులు కొని ఒక 5,000 బస్సులు. నువ్వు ఉచిత బస్సు అంటే ఎవరైతే ఇంకా దాన్ని ఇక బస్సుని సూపర్ మార్కెట్ చేశారు, కూరగాయల మార్కెట్ చేశారు, అంగడి బజార్ చేశారు, రైతు బజార్ చేశారు, బీడీల కార్ఖానా చేశారు. ఇక నిజంగా హాస్పిటల్లో పోయేటోళ్ళకి సీట్ దొరకదు, స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు సీట్ దొరకదు, ఏదైనా అత్యవసర పనుల మీద వెళ్ళే వాళ్ళకు సీట్ దొరకదు. ఒకవేళ దమ్మే ఉంటే కొను 5,000 బస్సులు చూద్దాం. కానీ లేడీస్ ఎంపవర్మెంట్ అనేది పెరిగింది అని చెప్తున్నారు కదా ఈరోజు. మళ్ళీ మీకు అదే చెప్తున్నానండి, రెండు వైపులా చూడాలి. ఒకవేళ నిజంగా అది ఆ స్కీము మంచి డెప్త్గానే వెళ్ళట్లేదు, ఒకవేళ మీకు ఆ స్కీము ప్రజలను ఏదో మైమరిపించాలా, దానివల్ల జీవితంలో ఒకటండి. ఇప్పుడు మన అంకాపూర్ ఉంది, అంకాపూర్కు 6 బస్సు ఎక్కుతారు పాపం మహిళలు, 5 రూపాయలండి, 5 రూపీస్. ఆ 5 రూపీస్ వాళ్ళ జీవితాలను పెద్ద మార్పు తెస్తుందని అనుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు, రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే అక్కడున్న ఉపాధి పనులు కావచ్చు, లేదు అక్కడ వాళ్ళ పిల్లలకు విద్య కావచ్చు, లేదు వాళ్ళకు వైద్యం కావచ్చు. ఇదండి అసలు పరిపాలన అంటే ఏంటి అనేది ముందు రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. 5 రూపాయల బిస్కెట్ ఇచ్చేసి మొత్తం నీ జీవితం మార్చినామంటే అంటే ఇప్పుడు ఏంటి ఇది? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటారా? అందుకే అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్తున్నారా? నో, అవిశ్వాస తీర్మానము తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఎక్కడికోతే అక్కడ. ఎందుకు అసలు అవిశ్వాస తీర్మానం ఎందుకు అనుకుంటున్నారు అసలు? నో, ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మహిళలు ఏమంటున్నారు? అన్న వీళ్ళు మమ్మల్ని మోసం చేశారన్న, నమ్మించి గొంతు కోశారన్న, మాకు 2,500 మోసగాళ్ళ కోటేశాము, 15 నెలలైంది ఆ ఊసెత్తలేదు. ఓకే, రైతుల దగ్గరికి వెళ్తేనేమో అందరికీ రుణమాఫీని కొందరికే చేశారన్న, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి, ఇంకా మేము భరించాం ఈ ప్రభుత్వాన్ని, ఇది నమ్మక ద్రోహ ప్రభుత్వం. ఇట్లా ప్రతి అన్ని వర్గాల నుంచి మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. విద్యార్థులు కూడా ఏదో పాత ఉద్యోగులు అంత ఫైనల్ ఏదో కొన్ని తూతు మాత్రలంగా చేసిన తప్ప ఫస్ట్ గవర్నర్ ప్రసంగంలో పెట్టారు, అంటే ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు. మీకు చెప్తున్నా ఏ వర్గాలను మోసం చేశారు వీళ్ళు. 50,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఫిబ్రవరి 1 నాడు వేస్తామన్నారండి. డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు, ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు వేసింది లేదు. ఆ రోజు 5,000కి వేశారు, అది కాలేదు, పోలేదు, మన కోర్టుకు వేస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు 6 నెలలు భర్తీ చేస్తున్నారు. వసంత్ గారు మీరు చెప్పండి, 2,50,000 ఉద్యోగాలు భర్తీ అయినాయా? లేదు. అంటే నిండు అసెంబ్లీలో గవర్నర్ నోటి నుంచి వెలిగించిన మాటలు రేవంత్ రెడ్డి సర్కార్, ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ సర్కార్. అంటే ఒకవైపు విద్యార్థుల గొంతు కోసారు, ఓకే, గ్రూప్ 1 ఉద్యోగాలకు చిన్న చిన్న సమస్యలు కూర్చుని పెట్టమంటే ఒళ్ళంతా మళ్ళీ గాయాలు చేయాలా పిల్లల్ని? మళ్ళీ అశోక్ నగర్ చౌరస్తాలో పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టిస్తావా? రాజ్యం మారింది కానీ రాజు మారలేదు, రాజు గుణం మారలేదు. ఇదొక వైపు. మహిళలను అన్ని రకాలుగా మోసం చేశారు. మూడోది రైతులని, వాళ్ళకి ఏదో రకరకాలు చెప్పారు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కావచ్చు, ఇంకా రకరకాల డ్రిప్ అంటే వ్యవసాయానికి కావాల్సిన పనిముట్ల మీద కూడా అసలు ఆ ఊసలేదంటే, రైతులకు 3 లక్షల వరకు లోన్ అని అవన్నీ అసలు లేనిలేవు ఇప్పుడు. దాంతోనే సరిపోయా ఆ రుణమాఫీతో. ఎన్ని రకాల అబద్ధాలు ఆడాలా, ఏ మంత్రి సీనియర్ మంత్రి ఎన్నెన్ని అబద్ధాలు ఆడాలి, అందరు నటులు కదా, మంచి మంచి సీనియర్ నటులు వాళ్ళు, నా రంగస్థలం మీద నటించి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ దేశముదురులు. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పెట్టింది, యూత్ డిక్లరేషన్ పెట్టింది, విజయవేరి సభలు, ఇలాంటి సభలు అన్ని డిక్లరేషన్లు చాలా పెట్టారు.
వరంగల్ డిక్లరేషన్ కూడా పెట్టారు. బట్ రైతులకు చేసింది ఏంటి అని చెప్పేసి మరి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మిగతా వాళ్ళు కూడా? అసలు ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా అంత గట్టిగా పోరాడట్లేదు కదా. ప్రధాన ప్రతిపక్షం అని ఎలా అనుకుంటారు మీరు? ఉమ్, ప్రతిపక్ష నాయకుడికి కనీసం ప్రజల మీద ప్రేమ లేదు. ఓకే. సంవత్సరం నుంచి ఇంతవరకు ముఖం చూపించలేకపోతున్నాడు బయటికి వచ్చి. ఏంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేసింది? ఉమ్, రైతులకు అన్యాయం ప్రశ్నించాడా? లడిచర్ల మీద మహిళల మీద లాఠీ చార్జ్ చేస్తే లంబాడి బిడ్డల మీద ప్రశ్నించాడా? ఏం ప్రశ్నించాడు ఈ ప్రతిపక్ష నాయకుడు? సన్న వడ్లకు 500 ఇస్తాను ఇవ్వకపోతే మోసం చేశారు, సగం వడ్లు రైస్ మిల్లకు పోయిందాక ఆగిన ఈ ప్రభుత్వాన్ని నిలదీశాడా? హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతే సుమారు 60 మంది అమ్మాయిలు అబ్బాయిలు చనిపోతే హాస్టల్లో విధులను ప్రశ్నించాడా? ఉమ్, చెప్పండి. 100 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే ప్రశ్నించాడా? 400 మంది రైతులు పోతే ప్రశ్నించాడా? పరామర్శించాడా? ఉమ్. ఛీ! ఈ ప్రజాస్వామ్యానికి అవమానం ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు తెలంగాణకు ఉండడం. అందుకే రాజీనామా చేయమని అడుగుతున్నారా బీజేపీ డిమాండే కేసీఆర్ రాజీనామా చేయాలా లేదంటే అసెంబ్లీకి రావాలా? మేము కేసీఆర్ని అసలు పట్టించుకోవట్లేదండి. ఆ. కేసీఆర్ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు అన్న 10 ఏళ్ళు పరిపాలించాడు, నేను తెలంగాణ తీసుకొచ్చానని చెప్తున్నాడు కేసీఆర్. తెలంగాణ ఎందుకు తీసుకొచ్చాడు? ఆ. జయశంకర్ సార్ స్ఫూర్తి మాకు, జయశంకర్ సార్ పోరాటం, ఆ. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆదర్శం మాకు తెలంగాణ ప్రజలకు. ఈయనెవరండి పాస్పోర్ట్ ఏజెంట్? కానీ చావు నోట్లో తలపెట్టి తీసుకొచ్చింది నేనని చెప్పుకుంటాడు కదా. కూడా మెడికల్ రిపోర్ట్స్ అని పెట్టమని ప్రజలకు, నిమ్స్ మెడికల్ రిపోర్ట్స్ పెట్టమను, ఖమ్మం ఫొటోస్ పెట్టమను, ఖమ్మంలో జ్యూస్ తాగిన ఫొటోస్ పెట్టమను. ఎక్కడ వేసాడు నిరాహార దీక్ష? ఎవరు చెప్పారు మీకు? అల్లుడు పక్కనున్నగా జ్యూస్ తాగిండు అదే రోజు నవంబర్ 29 నాడు. వాళ్ళు దీక్ష దివాస్ చేసుకుంటారు అదే రోజు. మరి అదొక నాటకంలో అదొక మోసపూరిత నాటకం, అందరు కలిసి ఆడిన నాటకం. తెలిసినా చెప్పకుండా ప్రభుత్వాలు మేము వస్తే మొత్తం బహిర్గతం చేస్తాం నిమ్స్ రిపోర్ట్స్ అన్ని. నిమ్స్లో ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏం ఫ్లూయిడ్స్ ఇచ్చాము, దాంతో ఇంక 20 ఏళ్ళ దాకా ఉండొచ్చు నిరాహార దీక్ష, 8 రోజులు కాదు. అదంతా ఒక మోసపూరిత నాటకం లేండి, అది వదిలేయండి. తెలంగాణ ప్రజలకు మాత్రం ఈరోజు కేటీఆర్ నిన్న బీజేపీ ఎక్కడైతే ఢిల్లీలో గెలిచిందో రాహుల్ గాంధీ కంగ్రాచులేషన్ చేస్తున్నారు, బీజేపీని మళ్ళీ గెలిపించినందుకు రాహుల్ గాంధీ కంగ్రాచులేట్ అని చెప్పేసి ట్వీట్ చేశారు ఆయన. మాది ఒకటేనండి, మన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ని 0 చేసినాం ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ని 0 చేసినాం. ఇక మిగిలింది తెలంగాణను మీ ఖచ్చితంగా అధిష్టానాలకు వస్తారు మీరు. దాన్ని ఇంకెవరు ఆపలేరండి, అది దేవుడి నిర్ణయం. దేవుడి నిర్ణయం అది. తెలంగాణ ప్రజల ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల రాజరిక కుటుంబం, కల్వకుట్ల కుటుంబం ఏ రకంగా భ్రష్టు పట్టించింది. ఇప్పుడు మళ్ళీ అప్పుల మీద అప్పులు తీసుకొచ్చుకుంటారు. ఇది ఎట్లా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. ఇంకా అప్పులు లేని అభివృద్ధి గల రాష్ట్రం చేయాలంటే అది బీజేపీతోనే సాధ్యం. కానీ బీజేపీ నాయకులు ఎవరో కూడాను నాయకత్వాన్ని, అంటే రూరల్ ఏరియాల్లో బీజేపీ కాస్త తక్కువగా ఉంది తెలంగాణలో, అక్కడ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు, నాయకత్వం లోపం ఉంది అని చెప్తున్నారు. అంటే కేవలం బీజేపీ ఎవరైతే అగ్రనాయకులు ఉన్నారో క్యాడర్ 1 మాత్రమే ముందుకెళ్తుంది, కానీ క్షేత్రస్థాయి నుంచి వాళ్ళని తీసుకురావట్లేదు. క్షేత్రస్థాయి నుంచి లేకపోతే ఆదిలాబాద్ ఎలా గెలుస్తాం, చేవేళ్ళ పల్లెలలో ఎట్లా గెలుస్తాం, లంబాడి తండాలున్న, గిరిజన తండాలున్న, గోండు తండాలున్న ఆదిలాబాద్లలో ఎట్లా గెలుస్తాం? ఇదంతా ఒక రకమైన ఈ పెయిడ్ మీడియా ఉంటుందండి. ఇప్పుడు నిజామాబాద్లో గెలిచాం సుమారు 1,30,000 ఓటుతోని. ఎట్లా గెలుస్తాం? లంబాడి బిడ్డలు, గిరిజనులు, దళిత బిడ్డలు, పల్లెటూళ్ళలో ఉన్న లేకపోతే ఎట్లా గెలుస్తాం? మేము లక్షలాది ఓట్లే సాధ్యం ఎట్లా అవుతుంది? 77 లక్షల ఓట్లు. ఇది ఒక రకమైన ఓకే, కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, అవి సరిదిద్దుకుంటాం. ఇప్పుడు ఇది నిరంతరం రాజకీయ ప్రక్రియ అనేది నిరంతరం ఒక ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటము, లేకపోతే కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు మార్పుకోవడము. సీనియర్ నాయకులు ఉన్నారు, ఇప్పుడు త్వరలోనే కొత్త అధ్యక్షుడు కూడా వస్తాడు, కొత్త కార్యవర్గం వస్తుంది, నూతనోత్సవం. ఇప్పుడు ఢిల్లీ బలం ఈరోజున ఒక ఆత్మస్థైర్యము సుమారు నాకే చెప్తున్నాను, 2,000 మంది కంగ్రాచులేషన్ చెప్పారు నాకు, అంటే మెసేజ్లలో. అంటే మాకన్నకి ఇంకా ప్రజలకు ఉన్నది. ఓకే. ఢిల్లీ గెలిస్తే తెలంగాణ గలీలలో కూడా గుండె ఉప్పొంగుతున్నది అంటే అర్థం చేసుకోవచ్చు మీరు. ఇంకా రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో. అంతే. మీరు రీసెంట్గా అక్బరుద్దీన్ ఓవైసీని ఎప్పుడైతే కలిశారో, ఎప్పుడైతే మాట్లాడారో, అదొక నెగిటివిటీ బయటకు వచ్చింది. ఎందుకు అసలు బీజేపీ కానీ ఎంఐఎం కానీ 2 కలిసి ఉండవు. అటు వాళ్ళేమో ముస్లిం లీగ్ పార్టీ, వీళ్ళేమో హిందూ మతాన్ని ఎక్కువ ఆరాధించే పార్టీ. కానీ ఎక్కడ కుదిరింది అసలు మీ ఇద్దరికి సయోధ్య? ఎక్కడ కుదిరింది అసలు? మేమిద్దరం భారతీయులం. ఓకే. మేమిద్దరం ఒకే రక్తం.
ఒకే డిఎన్ఏ, ఉమ్. భారత వారసత్వం ఉన్నవాళ్ళు. అన్న మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుందేమో, బీజేపీ నాయకులు వింటా ఉంటారు, చూస్తూ ఉంటారు, దానికి మీ ఇద్దరు ఒకటే రక్తం అని చెప్తున్నారు, అవును, ఒకటే రకం, ఒకటే డిఎన్ఏ అని చెప్తున్నారు. 100% టెస్ట్ చేసుకోండి, ఆ, టెస్ట్ ఒకటి డిఎన్ఏ, ఒకటి డిఎన్ఏ. వాళ్ళు మా పూర్వీకులు, ఓకే. వాళ్ళ తాత ముత్తాతలు హిందువులు. ఉమ్, తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ఒకటండి, ఈ అపోహలను సృష్టించిందే కాంగ్రెస్. మేము భారతీయ జనతా పార్టీ వెరీ క్లియర్గా ఉంది, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఆ స్థాయిలో లేరు. ఇప్పుడు ఈ రోజు ముస్లింలు వ్యతిరేకిస్తా ఉన్నారు, క్రిస్టియన్లు వ్యతిరేకిస్తా ఉన్నారు కదా, మీరు మాత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తా ఉన్నారు. నో లేదు, ఆ, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరో కాదంటే మా పూర్వీకులు, మా వారసులు అంటుంటే మాకు కలిసి మేము సోదరులం అండి, మేము భారతీయులం. ప్రపంచంలో మేము ఎక్కడైనా బయటికి వెళ్ళాం అనుకోండి, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక నేను, హిందూ ముగ్గురం కలిసిపోయినాం అనుకుందాం అమెరికా దేశానికి, లండన్ దేశానికి. వాడు ఏమంటాడు పాస్పోర్ట్ చూసి? ఇండియన్, భారతీయుడు. సంతోషం, అది మీకు అర్థమైనందుకు సంతోషం. ప్రజలకు కూడా ఇది అర్థం కాదు. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏముండదు. విదేశాలకు ఎట్టయితే భారతీయులు ఉంటే ఇక్కడ కూడా భారతీయులమే అందరం. ఒకే చరిత్రలో కొన్ని పరిణామాలు ఉన్నాయి. ఓకే. ఆ పరిణామాల టైంలో అప్పుడున్న దురక్కమనదారులు ఎవరైతే విదేశీ దురక్కమనదారులు కావచ్చు, ఆ టైంలో బలవంతంగా అంటే చంపటం, లేకపోతే అత్యాచారాలు చేయటం, లేకపోతే మతం మార్చడం. ఇక మా తాత ముత్తాతలు ఎదుర్కొనేమో ఇటు దాకా వచ్చినాం. ఓకే. ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, మహారాణా ప్రతాప్ లాంటి వాళ్ళు, ఇట్లా మేము ఎదుర్కొంటే ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు కొందరు పాపం బలహీనులు, ఆయుధం లేకపోయి ఉండొచ్చు, వాతావరణం అనుకూలించకపోయి ఉండొచ్చు, ఆ సమయంలో బతకాలి కాబట్టి మతం మారిండొచ్చు. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నేనైతే ఈ రకంగా అర్థం చేసుకుంటాను, సౌహృదయంతో అర్థం చేసుకుంటాను. కాబట్టి మా సోదరులు. ఓకే. రెండోది ఇంకా క్రిస్టియన్స్. ఆ బ్రిటిష్ టైంలో ఆంగ్లేయుల పరిపాలనలో అప్పుడున్న అంతే కదా, వాడి రాజ్యం వాడు చెప్పింది నడుస్తుంది. ఓకే. వాడు రాబర్ట్ అంటే రాములు రాబర్ట్ అయిపోయిండు అని బలవంతంగా నేను రాబర్ట్ అనే పదానికి విలువ అంటే అలాగా మీనింగ్ తెలియదు. రాబర్ట్ అనే పదమున తెలియదు మా భారతీయులకు. ఓకే. వాడు అంతే అంటర్తో కొట్టి కత్తి మెడ మీద పెట్టి నువ్వు రాబర్టు రా రాములు అంటే అయ్యజ్జి అన్నాడు. అంటే అప్పుడున్న బలహీన పరిస్థితులను అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న హిందువులు కూడా. ఓకే. మరీ వాడు ఏదో క్రిస్టియన్ అంటే ఎక్కడికి వెళ్ళో అర్జెంటీనాకి వెళ్ళి వచ్చిండు, ఇట్లా మనం కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చిండు మనం అర్థం చేసుకోవద్దు. వాళ్ళు ఇక్కడనే ఈ చరిత్ర కొద్దిగా క్లియర్గా చదివితే అర్థమవుతుంది వసంత్. కాబట్టి మేము భారతీయులం అందరం ఒకటే. అక్బరుద్దీన్ ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో సమస్యల మీద మాట్లాడతాం, రెగ్యులర్గా మాట్లాడతాం, చాలా బాగుంటాం. ముస్లిం క్రిస్టియన్ నాకు ఉన్న ఎక్కువ మంది మిత్రులు, స్నేహితులు అందరూ ముస్లిం. మతతత్వం అయితే ఏం లేదు, ఖచ్చితంగా మతతత్వం కానీ ప్రాంతీయతత్వం కానీ ప్రాంతీయ విభేదాలు కానీ మత విభేదాలు కానీ ఏం లేవు. నో, మత విభేదాలు మతత్వం ఎట్లుంటుందంటే మీరు వసంత్ ఫస్ట్ ఈ దేశంలో అన్నిటికన్నా అంటే అందరినీ ఒకటి చేసుకుని ఓన్ చేసుకునే పార్టీ ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. కానీ 22 మంది భారతదేశంలో ప్రతిపక్ష నాయకులకు పుట్టగతులు ఉండవు. ఈ కుటుంబ పార్టీలు, బుర్జువా పార్టీలు, ఇట్లాంటి పార్టీలు కాబట్టి. ఓకే. మతతత్వం అంటే ఎప్పుడైతే అంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఎలా అయితే అక్బరుద్దీన్ వాళ్ళ ముస్లిం సోదరుల గురించి ఇప్పుడు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాసనసభ్యుడు, చార్మినార్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ గారు, ఆయన ప్రజల గురించి ఆయన కొట్లాడుతున్నాడు. ఆ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆయన కొట్లాడుతున్నాడు అనుకుందాం, వాళ్ళ అభ్యర్థిని కొట్లాడుతున్నాడు. నేను నా హిందూ ప్రజల గురించి కొట్లాడుతున్నాను. తప్పేముంది? ఇప్పుడు చాలామంది అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో, అటు ముస్లింలు కానీ ఇటు క్రిస్టియన్లు కానీ, అంటే మనం చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం వీడియోలు, ఒక క్రిస్టియన్ వచ్చి మత ప్రచారం చేస్తూ ఉంటే ఒక హిందూ వెళ్ళి వాళ్ళని కొట్టడము, దీన్ని ఆపడము, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. కానీ మీరు వెరీ క్లియర్గా చాలా చాలా బ్రాడ్ మైండెడ్గా చెప్తా ఉన్నారు. ఒక పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, ఒక పార్టీలో ఒక ముఖ్యమైన నేతగా ఉండి ఏం చెప్తారు దీనికి అసలు? నో, వాళ్ళ మీకు చెప్పాను, నేను ఉన్నవాళ్ళు మా వాళ్ళని కానీ మీరు లేని వాళ్ళని ప్రలోభపెట్టద్దు అంటున్నాను. ఇది కూడా ఓకే. అంటే మత ప్రచారం అనేది తప్పు కాదు కదా? ప్రచారం వేరు, మత మార్పిడి వేరు. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్నది. ఓకే. ఇవన్నీ విదేశీ అంటే మళ్ళీ ఒకటి ఏంటంటే భారతదేశమే కొద్ది ఒక రకమైన అంటే ఇంకా అవేర్నెస్ లేని అంటే ఒక రకరకాలుగా 200 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందున్న ఒక దుర్మార్గపు ముస్లిమ్స్ పరిపాలన కావచ్చు, విదేశీ ముస్లిమ్స్. అప్పుడు కొద్దిగా మాకు చదువుకు దూరం, అన్ని రంగాలకు దూరం అయిన తర్వాత కొద్దిగా అవేర్నెస్ లేదు. ఓకే. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే, ఆయన అల్లుడు ఉంటాడు ఒక అనిల్ కుమార్. వర్షమ ఆగు అంటాడు, దీనికి ఏ అవార్డు ఇవ్వచ్చు చెప్పండి. అట్లాంటి మోసపూరిత చర్యల ద్వారా మతం మార్చకండి అంటున్నాం. ఓకే. నిజంగా నీకు మనసులో ఉన్నది ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు మతం మాట్లాడు, వీధులలో మత ప్రచారం చేయడం ఏంటి? ఓకే. రెండు చాలా చోట్ల జరుగుతుంది, అట్లా మేము ఒప్పుకోమది.
ఆ. మా వాళ్ళని మాకు సత్తా. ఒకప్పుడు బలహీన పరిస్థితులు వేరు, ఇది బలమైన భారతదేశం. ఉమ్. ఇది బలమైన భారతదేశం, బలహీనమైన భారతదేశం వేరు. ఓకే. మీకు చెప్పాను, ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు ముస్లిం మారారు. కానీ ఇప్పుడు ముస్లిమ్స్కి కన్వర్ట్ చేయడం ఏంది బలవంతంగా, క్రిస్టియన్స్కి కన్వర్ట్ చేయడం ఏంది? మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం, అందరం కలిసి బతుకుతాం, అంతే. అంతే. ఓకే. మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం, అందరం కలిసి బతుకుతాం, ఇదే భారతదేశం. కానీ ఇక నువ్వు రోడ్ల మీద, స్ట్రీట్ల మీద, లేకపోతే అల్లులోయ, ఇవి అలాంటివి వద్దు. వద్దు, అది కరెక్ట్ కాదు. దానికి ప్రత్యర్చన ఇది. నువ్వు ఏ చర్య అయితే చేస్తున్నావో దానికి ప్రత్యర్చ ఇది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. రైట్. ఇందాక మీరు అన్నట్లు ఢిల్లీలో గెలిచారని దాదాపుగా 2000 మంది మెసేజ్ చేశారు, కంగ్రాచులేట్ చేశారు. తెలంగాణలో కూడా ఉత్సాహం ఉప్పొంగుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణలో గెలుస్తామని చెప్తున్నారు. కానీ ఓ పక్క ఉత్తర భారతదేశంలో ఎక్కడైతే 500 ఏళ్ల నుంచి ఆ యొక్క రాముడి మందిరాన్ని నిర్మిస్తాలనుకున్నారో, నిర్మించిన తర్వాత కూడా అక్కడ సీట్లు తగ్గటం, ఓట్ షేరింగ్ తగ్గటం, అక్కడ కొన్ని అపజయాలు ఎదురవడం, ఇవన్నీ బీజేపీ నిజంగానే అసలు సౌత్కి వచ్చే అవకాశం ఉంది. అసలు సౌత్కి బీజేపీ రావడమే చాలా కష్టం అన్నారు. ఉత్తర భారతదేశంలో చాలా బలంగా ఉండి అక్కడ హ్యాట్రిక్ కొట్టిన మీరే అక్కడ తగ్గిపోయారు. ఎట్లా చూద్దాం దీన్ని అసలు? అంటే వసంత్, ఫస్ట్ దక్షిణాదిలో కొన్ని పద్ధతులు వేరే ఉన్నాయి, అలవాట్లు. మనము ఫుడ్ హ్యాబిట్స్ కాడికి వెళ్ళి రకరకాల వేరింగ్ కావచ్చు, వస్త్రాధరణ కావచ్చు, లేకపోతే మనకున్న పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఒక ప్రాంతంలో కొంత విడిగా ఉంటుంది. ఓకే. ఈడ కొద్దిగా మేము రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇక్కడ కొద్దిగా బంధుప్రీతి ఎక్కువ. అంటే మీనింగ్ వారసత్వ రాజకీయ. ఇక కరుణానిధి ఉన్నాడు, ఇప్పుడు పోరాడు కొత్తగా వచ్చినాడు, అతను మనమాడు, కరుణానిధి మనమాడు, దయానిధి మారని ఏదో ఉన్నాడు, హిందువులని విమర్శించేటోడాడు. స్టాలిన్ కొడుకు ఇంకా మూడు పడుతూ ఇట్లా. అంటే ఉదాహరణకు చెప్తున్నాను మీకు. రాజశేఖర్ రెడ్డి కొడుకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అల్లుడు మళ్ళా ఇట్లా. ఈ వారసత్వ రాజకీయాల వల్ల ఈ కొద్దిగా భావం. రెండోది కులపిచ్చి ఎక్కువ. ఓకే. మూడోది కొద్ది డబ్బు ప్రభావిత ప్రాంతం. ఇదంతా కొన్ని అంటే రాజకీయాలలో ఉన్నప్పుడు మేము బహిరంగంగా మాట్లాడాల్సింది. ప్రభావితం కొద్దిగా యూపీలు అక్కడ ఆ ప్రాంతంలో ఏంటంటే ఉత్తరాదిలో కొద్దిగా దైవత్వం ఎక్కువ, కొద్దిగా హిందుత్వం ఎక్కువ, కొద్దిగా అట్లాంటి. దానివల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంటే కర్ణాటక రెండు సార్లు వెళ్ళాం, రాదనుకున్న చోట రెండు సార్లు వచ్చింది. రైట్. అంటే కాబట్టి నేను అనేది ఏంటంటే అది అంటే మీరు చెప్పిన దానికి అది కాదు, మీరు అనే అపవాదు కరెక్ట్ కాదని చెప్పడానికి కర్ణాటకలో 2 సార్లు అది కనుకొచ్చాం. ఓకే. అండ్ తెలంగాణలో 16 సీట్లు ఉంటే 8 సీట్లు వచ్చినాయి. అంటే ఒక సీట్ అయితే అది ఇక మీకు తెలుసు కదా, ఆ సీట్ గురించి మాట్లాడడం బెస్ట్. ఈ 16 సీట్లల్లో 8 వచ్చినాయి, సగం వచ్చినాం ఆల్రెడీ. అవును. ఇంకా ఎంతో దూరం లేదు విజయం. ఇంకా విజయము మేము ఎక్కడన్నా పొరపాటు చేస్తే దేవుడు కూడా క్షమించాడు మా భారతీయ జనతా పార్టీ, మమ్మల్ని నాయకుల్ని. ఒకవేళ ప్రజలను క్షమిస్తారేమో కానీ దేవుడితే క్షమించాడు మమ్మల్ని. కానీ తెలంగాణలో మీరు చెప్పిన విధంగా 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ ఈరోజు ఏం తీసుకొచ్చారు అంటే గుండు సున్నా తీసుకొచ్చారు అని చెప్పేసి ఈరోజు సామాన్య ప్రజలు కూడా చెప్తా ఉన్నారు కదా. అసలు బడ్జెట్లో తెలంగాణకి ఏమొచ్చింది లాస్ట్ టైం కూడాను? అవును రమ్మన్న బహిరంగంగా చర్చకు వస్తాం. ఈరోజు కేటీఆర్ సవాల్ చేస్తా ఉన్నారు, ఏం తీసుకొచ్చారు, గుడ్డు సున్నా తీసుకొచ్చారని చెప్తున్నారు. వాళ్ళు 8 మంది ఉన్నారు, వీళ్ళు 8 మంది ఉన్నారు, వాళ్ళిద్దరూ కలగలుపుకొని మాట్లాడి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఫస్ట్ ఆ కేసులు చూసుకోమను, ఇంకా 100 ఉన్నాయి ఆయన మీద. ఆ 10 ఏళ్ళు కన్ను మిన్ను కానకుండా చేసిన పనులన్నీ ఉన్నాయి. ఏదో కాంప్రమైజ్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి అక్కడ ఫార్ములా 1 కేసు అది కాంగ్రెస్ది ఆపారు. ఇద్దరు ఒకటే కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాబట్టి ఆ కాంప్రమైజ్ అయినారు. లేక చెప్పండి, ప్రజల ధనం అంతా దుర్వినియోగం చేశారు. 55 కోట్లు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్. నిన్న ఏదో నేను చూశాను, 19 మంది జడ్జిలు ట్యాపింగ్ చేశారు, హైకోర్టు జడ్జిలది. 5 నిమిషాల ఎంటైర్ సెంటు కల్వకుంట్ల ఫ్యామిలీ జైలు. ఏంటండి 19 మంది హైకోర్టు జడ్జిలు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అది నిన్న పీపీ అఫిడవిట్ వేసిండు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఉండవు వీళ్ళ పని. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ప్రధానమైన వ్యక్తి విదేశాల్లో ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు చేయించిన వ్యక్తి ఫామ్ హౌస్లో పడుకున్నాడు, చేయించిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, చేయించిన వ్యక్తి ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఓకే. ఫస్ట్ ఫామ్ హౌస్లో పాము తీయండి బయటికి. దమ్ముంటే రేవంత్ రెడ్డి సవాల్ వాదిస్తున్నా, దమ్ముంటే 19 మంది జడ్జిల టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఎంత పెద్ద నేరం, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఇది. అంత ఇంపార్టెంట్ ఒక జ్యుడిషియల్ సిస్టమ్ని నువ్వు బ్లాక్మెయిల్ చేసినావంటే ఫస్ట్ ఫామ్ హౌస్లో ఉన్న పాముని వేయండి, సబ్కు సబ్ సెట్ అవుతా. మేము వచ్చినాక ఒక్కరిని కూడా వదిలేదు ఇవన్నీ. అసలు ఎందుకు కేసీఆర్ బయటికి రావట్లేదు? ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి
ప్రజల గొంతుకు వినిపించాల్సిన నాయకుడు అయ్యండి ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవడానికి కారణం ఏంటంటారు అసలు? అంటే నిజంగానే జీర్ణించుకోలేకపోతున్నాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సమయం ఇస్తానని చెప్తున్నాడా, లేదంటే ఆయన బయట మొన్న రీసెంట్గా ఒక మీటింగ్ చూసాం, ఒక సమావేశంలో చెప్తున్నాడు నేను కొడితే మామూలుగా ఉండదని చెప్తున్నారు. శ్రీకాంత్ సార్ లాంటి పిల్లల్ని రెచ్చగొట్టి చంపుతాడు అన్నట్లు. హ్మ్. స్వర్ణక్క లాంటి పిల్లల్ని ఉద్రేకపరిచి రైలు పట్టాల కింద తలలు పెట్టేట్టు చెప్తాడు. హ్మ్. యాదిరెడ్డిని రెచ్చగొట్టి ఢిల్లీ వీధులలో ఉరుపెట్టుకుంటట్టు చెప్తాడు. అదే కదా కేసీఆర్ చేసింది. ఏం చేసిండు కేసీఆర్? హ్మ్. ఏం చేసిండు కేసీఆర్? ఎప్పుడైనా ప్రజా ఉద్యమాలు పాల్గొన్నాడా? చెప్పండి. అసలు ఈ చరిత్ర మనం చనిపోయినాక చదవాలి అందరం. ఒక 30-40 ఏళ్ళ తర్వాత కేసీఆర్ చరిత్ర మరి దుర్మార్గంగా ఉంటుంది. ఏం చేశాడు కేసీఆర్ చెప్పండి? ఉద్యమం అసలు మాటలతోనే కోటలు కట్టాడు, ప్రజలను రెచ్చగొట్టాడు, నీళ్ళు అన్నాడు, నిధులు అన్నాడు, నియామకాలు అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అరే ఒక్క చిన్న ఉదాహరణ ఇస్తున్నాను వసంత్. శంకరమ్మ గారు అని ఉంటారు, శ్రీకాంతాచారి గారి తల్లి గారు. ఒక చిన్న కార్పొరేషన్ పదవి ఇవ్వలేదండి. ఓకే. బాటల్లో ఐస్ క్యూబ్స్ వేసిన వాళ్ళకి రాజ్యసభ ఇచ్చిండు, గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసిన వాళ్ళకి. ఇదంతా బహిరంగ రహస్యము. రండి చర్చకు రండి. సంతోష్ కుమార్కి ఏ అర్హత నేను రాజ్యసభ ఇచ్చినవు చెప్పు కదా. శంకరమ్మకి ఏ అర్హత లేదు. తెలంగాణలో ఈ ఉద్యమాన్ని ఉద్రేకపరిచిన బిడ్డ శ్రీకాంతాచారి. అవసరమైతే ఒక జిల్లాకు, నల్గొండ జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. కానీ ఈరోజు కేసీఆర్ చెప్తా ఉన్నాడు, ఉద్యమం తీసుకొచ్చింది నేను, ఉద్యమం చేసింది నేను, ఉద్యమ పార్టీ పెట్టింది నేను, తెలంగాణ తీసుకొచ్చింది నేను, తెలంగాణ అభివృద్ధిని చేసింది నేను, తెలంగాణకు నీళ్ళు ఇచ్చింది నేను, నిధులు ఇచ్చింది నేను అని చెప్తున్నారు కదా కేసీఆర్. నేను బహిరంగంగా చెప్తున్నా కదండి, ఇది ఓన్లీ పాస్పోర్ట్ ఏజెంట్. ఏం చేశారు చెప్పిన? ఆ ఉద్యమం అనేది కాదండి. సకల జనులు, మేధావి వర్గాలు, కార్మిక వర్గాలు, విద్యార్థి లోకము, తెలంగాణ ప్రజలంతా ఒక్కటై కొట్లాడిన ఉద్యమం అండి. అట్లాంటి వ్యక్తిని అందులో ఇన్వాల్వ్ చేసి, ఓకే అది 1956 నుంచి కలయికల నుంచి అదేంటండి, ఇది ముందు రాష్ట్రం, ఇవి ముందు రాష్ట్రాలే విడిపోయినామంతే. ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ ముందున్న తెలంగాణ అప్పుడు పేరు హైదరాబాద్ ఉండేది. దాన్ని 1956లో మనం ఉమ్మడిగా ఏర్పడ్డాము. ఉమ్మడిగా ఏర్పడ్డదని విడిపోయామంతే. అంతే. కొత్తగా మనం ఏదో కలిసి ట్విన్స్ లాగా పుట్టలేదు, విడిపోయింది ఏం లేదు. ఎలా ఉన్నది అలా ఉంచారు అంతే. అంతే. దాన్ని బట్టి ఒకటి ఏంటంటే కేసీ 1969లో మరి అప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు? అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? 369 మంది బిడ్డలు చనిపోయారు తొలి దశ ఉద్యమంలో. వేరే తెలంగాణ రైతాంగ పోరాటం. రైతాంగ పోరాటం ఫస్ట్, అది 48 స్టార్టింగ్ నుంచి 69. ఓకే. ఇది సెపరేట్ తెలంగాణ. ఇప్పటికి కూడా ఇంకా ఓపెనింగ్ అయిందో లేదా చూడాలి ఒకసారి. అది ఇంతవరకు వాళ్ళ స్తూపం అట్లనే ఉంది సికింద్రాబాద్ ఆ క్లాక్ టవర్ దగ్గర. ఓకే. సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏబిసిడి వర్గీకరణ జరిగింది, బీసీ వర్గీకరణ జరిగింది. సో అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఒక ఇంటలెక్చువల్ ఫోరం మీటింగ్కి వెళ్తే ఒక ఇంటలెక్చువల్ చెప్తున్నారు, గత 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఏదైతే మాకు వర్గీకరణ చేశాడో దానికి గుర్తుగా 10 ఏళ్ళు పీఠం ఎక్కించాం చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఏదైతే వర్గీకరణ చేశాడో కేవలం ఎన్నికల కోసం మాత్రమే అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. నిజంగానే ఎన్నికల కోసమేనా, లేదంటే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగిందా? మీరు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నారా? ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడ్డది. ఓకే. ఓకే. ఎస్సీ వర్గీకరణకు మొత్తం మ్యాక్సిమం క్రెడిట్ మాదిగ సోదరులకు పోతుంది. మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారికి ప్రధానంగా పోతుంది. నాయకత్వం 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు, కాళ్ళు మడమ తిప్పకుండా పోరాడుతున్నాడు. ఎన్ని ప్రభావాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తన జాతి గురించి ఎట్లయితే నిల్సన్ మండేలా కొట్లాడిండో అట్లా కొట్లాడాడు. దాంట్లో ప్రధానంగా క్రెడిట్ మందకృష్ణ గారికి వెళ్తుంది. రెండోది మాదిగ బిడ్డలు సోదరులు అడుగడుగున పోరాడారు 30 ఏళ్ళ నుంచి. కొందరు అమరులు అయ్యారు గాంధీ భవన్ లాంటి సంఘటనల వల్ల, ఆత్మార్పణ చేసుకున్నారు. చాలామందికి పోతుంది క్రెడిట్. మరి ముఖ్యంగా భారత న్యాయ వ్యవస్థ పోతుంది. పార్టీలు అందరూ అన్ని రకాలుగా వాడుకున్నారు ఆ ఉద్యమాన్ని. ఒక్క ఈ భారతదేశంలో ఒక 145 కోట్లకు చెందిన దేశానికి చెందిన ప్రధానమంత్రి బహిరంగంగా మద్దతు ఇచ్చిండు. అవును. ఆ స్థాయి నాయకులు ఎవరు ఇవ్వలేదు. భారత ప్రధానమంత్రి ఈ 19 రాష్ట్రాలలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి ఒక చెప్పాడు. ఆ నైతిక మద్దతు వల్లనే భారత ప్రభుత్వం ఒక సానుకూలమైన దృక్పథంతో అక్కడ అఫిడవిట్ వేసింది. మెయిన్ అక్కడ జరిగిన మలుపు ఏంటంటే ప్రజలు తెలుసుకోవాల్సింది,
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మాదిగ సోదరుల 30 సంవత్సరాల కన్నీళ్లు కడగండ్లు చూసి అంటే అక్కడున్న నిజాలని ఒక సానుకూల దృక్పథంతో అప్డేటేషన్ అప్పుడే పరిష్కరించబడ్డది కేసు. ఓకే. అప్పుడు 7 జడ్జిలకు చెందిన ఒక ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం 6/1 తీర్పు ఇచ్చింది. తీర్పు ప్రకారం ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు వర్గీకరణ. ఓకే. కాబట్టి అది సుప్రీంకోర్టు న్యాయస్థానం చెందుతుంది ప్రధానంగా. ఓకే, దానికి నందకృష్ణ మాదిగ గారి నాయకత్వం బాగా ప్రేరణ అయింది. లేకపోతే ఎన్నిసార్లు అంచాలని చూశారు. ఇంకా దాంట్లో ఏముంది, ఎవరిది వాళ్ళు మాదిగ మాల సోదరులు కలిసి ఉండాలి, అందరం భారతీయులం. మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కులం అనేది గడప లోపల ఉండాలా, మతం అనేది మనమందరం ఒకటికి ఉండాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కాబట్టి అది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు మాదిగ సోదరులకు కూడా శుభాకాంక్షలు. రెండోది మాల సోదరులు కూడా అంత నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కొన్ని ఉద్యోగాలలో ఇప్పటివరకు ఏదైతే మీరు కొన్ని అధికంగా పొందారో వాళ్ళ హక్కు తీసుకుంటారు తప్ప మీ ఏం లాక్కోవట్లేదు. అంటే ఇక్కడ తెలంగాణలో మాదిగలకేమో 9% వచ్చింది, మాలలకేమో 5% వచ్చింది. సో అక్కడ మేము అన్యాయం అని చెప్తున్నారు వాళ్ళు. నో, అది వేరే విషయం. ఆ సబ్జెక్ట్ నేను పోదలుచుకోలేదు ఇప్పుడు. అది ఆ పర్సంటేజ్లకు పోవట్లేదు. నేను జరిగింది ఏంటంటే మాదిగలకు ప్రధానంగా బీకేడ్ అది ఏబీసీగా చేసాం, డీ తీసేశారు. అవును, షమీమ్ అఖ్తర్ గారి నాయకత్వంలో చేశారు. దాంట్లో కొన్ని పర్సెంటేజ్లు అది రాజ్యాంగబద్ధమైన సమస్యలు. తెలంగాణలోనే బీసీ వర్గీకరణకు సంబంధించి ఇటు బీజేపీ వ్యతిరేకిస్తుంది, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇది న్యాయబద్ధంగా జరగలేదు, ప్రభుత్వం ఏదో హడావుడిగా చేసేశారు, తుతు మంత్రంగా చేశారని చెప్తున్నారు. అసలు ఏం చెప్తారు దీని గురించి? దీనివల్ల ఇంకొక 4 నెలలు ముందు ఎక్కువ రోజులు అధికారం ఉండొచ్చు. అంటే ఎప్పుడో పడిపోయే ప్రభుత్వం కాబట్టి దీన్ని లాగుతా ఉన్నారు అన్నట్టు ఇట్లాంటి సంఘటనలు చేసుకుంటా. ఇప్పుడు 100 కోట్లు పెట్టి సర్వే చేశారండి. అది ఆ ఫార్ముజుల్లో ఉన్నది, ఆ సర్టిఫికేట్ అది తీసుకుంటే అయిపోతుండే కదా. దానికి 100 కోట్లు పెట్టాలా మళ్ళా? సుమారు 1,00,000 మందిని ఎన్యూమరేటర్స్ని తింపాలా ఇల్లుకు? చెప్పండి మీరు. అధికారులందరినీ ప్రజల సమస్యలు పక్కన పడేసి, ఏదైతే పరిపాలన పక్కన పడేసి ఒక 3 నెలలు ఇళ్ళ పంట తిరగల. అది ఫామ్ హౌస్లో ఉన్నది కదా, అప్పుడే కదా 100 కోట్లు పెట్టి తీసి పెట్టిండు. అదేమంటారు చిట్టి, ఆ చిట్టి తీసుకొని సౌత్ అయిపోతుంది. అప్పుడు చేసిన సర్వే చేసిన అధికారులు ఎవరు? ఆల్మోస్ట్ ప్రభుత్వ అధికారులే కదా. అవును, వాళ్ళే కదా. మరి మళ్ళీ 100 కోట్లు మళ్ళీ ఎందుకు సర్వే చేయించడం చెప్పండి మీరు? బట్ అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఉంటుంది కదా. అప్పుడు బీసీలు పర్సెంటేజ్ వేరే, ఇప్పుడు పర్సెంటేజ్ వేరే. మాక్సిమం డాటా తీసుకోవచ్చు అండి. ఫస్ట్ ఉన్నదానికి ఏంటి? ఓకే, నువ్వు చేయాలనుకున్నది ఎవడు ఆపుతున్నాడు? ఇదంతా ఎందుకు డ్రామా? ఇప్పుడు నీకు మళ్ళీ చివరికి ఏం చేసినావు? కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేసి దీన్ని డిస్కషన్ చేసి లాస్ట్కి ఏం చేసినావు? కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నా చెప్పినావు. మళ్ళీ పోస్ట్ వాడేసినావు లెటరు. ఇక్కడ జరిగిన బీసీ వర్గీకరణ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీనే తీన్మార్ మల్లన్న ఈరోజు శాస్త్రీయబద్ధంగా ఈ బీసీ వర్గీకరణ అనేది జరగలేదు అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఇదంతా మాట్లాడేది ఒక పొలిటికల్ డైవర్షన్ కోసమే అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. మల్లన్న వెనుక రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అంతే. దీనికి ఏం చెప్తారు? ఆ కుళ్ళు రాజకీయాలకు వెళ్ళను నేను. అంత ఆ కుళ్ళు రాజకీయాల పద్ధతి లేని రాజకీయాలు వెళ్ళను. ఓకే, వాళ్ళ సహచరుడే కాబట్టి, వాళ్ళ ఎమ్మెల్సీ కాబట్టి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఉత్సవమంటున్నాడు. ఇంకా ఆ పదం కూడా ఎంత దారుణమైన పదం. తెలంగాణ సమాజం, ఆధునిక సమాజం కొంచెం తీన్మార్మాలని మేము ఎటో తీసుకెళ్తుండే. మేము మళ్ళీ ఆ పదాలు వాడడం వల్ల ఆ పదాలు కూడా కరెక్ట్ కాదు. అయితే ఓకే, అతను ఉద్దేశం ఉన్నప్పుడు డెక్కలతో సహా ఏదో అంకెలతో సహా చెప్తున్నాడు మన కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు. అది సరిదిద్దుకోవాలంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు చేసిన సర్వే కూడా కరెక్ట్ కాదని. అయితే నేను అందు గురించి ఏమన్నానంటే 2011 సర్వే కరెక్ట్ లేదు చెప్తున్న లెక్కలు. ఓకే, 2016లో సరే ఈ 3 2011, 16, 24 సరిపోవట్లేవు. కాబట్టి ఏది కరెక్ట్ కాకపోతే ఈ అధికారులు ఈ ప్రభుత్వాధినేతలతోని ప్రభుత్వంతో ప్రలోభ పెట్టబడుతున్నారు. వాళ్ళు ఇచ్చే అంకెలు వీళ్ళు చెప్పిన సంఖ్యలు చేయమంటున్నారు. ఈ అధికారులు కూడా బలహీనులు అయిపోయారు. మేము చూస్తున్నాం. ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా చెప్తున్నాను, అధికారులు చాలామంది బలహీనులు అయిపోయారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళు ఏది చెప్తే అది అన్ని విషయాలలో ఇదే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, అవమానం కావచ్చు, రకరకాల అసత్యాలు కావచ్చు, ప్రభుత్వం ఏది చెప్తా చెప్తున్నారు. అంటే ఒక అధికారిగా నైతిక విలువలు కోల్పోతున్నారు చాలామంది. అయితే నేను అందు గురించి అన్నీ ఇవన్నీ సరే అంటే ఈ రాష్ట్ర అధికారులు మంచోళ్ళే కానీ బలహీనులు చేస్తున్నది వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. కాబట్టి ఈ టైంలో వీళ్ళు బలహీనులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ భరోసా పెట్టకుండా పక్క రాష్ట్రంకి వెళ్ళి ఎక్కడన్నా ఏదైనా రాష్ట్రంకి వెళ్ళి తెచ్చుకుందాము. వాడికి ఏముండదు కదా. ఇంకా ఇప్పుడు మద్రాసుకి వెళ్ళి వచ్చాడు అనుకో, వాడికి ఏముంటుంది, ఏది ఉంటుంది రాస్తాడు అంతే. కాబట్టి పక్క రాష్ట్రంగా తెచ్చుకుంటే కరెక్ట్ గణాంకాలు వస్తాయని నేను అంటున్నాను. రైట్. అనేక మీ విషయానికి వస్తే, మీరు ఎలక్షన్స్కి ముందు
కొన్ని హామీలు అనుకున్నారు, ప్రజలకు నేను ఇది చేయాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నారు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి మీకు రావాల్సిన నిధులు కానీ, ప్రభుత్వం తరఫు నుంచి మీకు అందాల్సిన సాయం కానీ అందుతుందా? అసలు మీ ప్రజలకు చేయగలుగుతున్నారా? నాకే కాదు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎక్కడ అంతలేదు, అందట్లేదు. 33 జిల్లాలల్లో ఏదైనా అభివృద్ధి ఉందంటే 3 జిల్లాలలో ఉంది. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, ఈ 3 జిల్లాలకి నిధులు ఉండబోతున్నారు. కేవలం 3 జిల్లాలే, ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా. మళ్ళీ ఎక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తాయని అక్కడక్కడ తూతూ మంత్రాలు ఇస్తుంది. మాలాంటి ప్రతిపక్షం ఉన్న దగ్గర మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అంటే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఎస్డిపి ఫండ్స్ ఉంది, స్పెషల్ డెవలప్మెంట్. అంటే అసలు కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేకి ఉండేది సంవత్సరానికి 5 కోట్లు ఏదో ఉంటుంది, అది కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం. ఓకే. ఎస్డిపి అని కొత్త పేరు పెట్టి, ఇంతకుముందు నా దుర్మార్గమైన మాజీ ముఖ్యమంత్రి ఒక పథకం పెట్టింది, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని. వీళ్ళకు రైట్స్ ఉంటాయి సీఎం గారు. అంటే చిన్న ఒక ఉదాహరణ చెప్తున్నా, దీంతో తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. ఓకే. అధికార పార్టీ ఉన్న దగ్గర 10 కోట్లు ఇచ్చారు కాంగ్రెస్ అంటే, మాకైతే ఏమి ఇవ్వలేదు, పక్కన పెడతాం. కోడంగల్కు 1004 కోట్లు ఉండవండి ఎస్డిపి. చిన్న ఉదాహరణ ఇస్తున్నా మీకు. 33 జిల్లాలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర 10 కోట్లు ఇచ్చారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. ఇంకక్కడ మిగతా చోట్లనేమో ప్రజలు తిరస్కరించిన వాళ్ళకు, ప్రజలు అసహించుకున్న వాళ్ళకు ఇచ్చారు. ఓడిపోయిన వాళ్ళకి ఇన్ఛార్జ్ అని పెట్టి. ఓకే. ప్రజా తిరస్కరణ గురై ప్రజలు అసహించుకున్న రాజకీయ నాయకులకు. అంటే అది పక్కన పెడితే 10 కోట్లు ఇచ్చి 1000 కోట్లు కొడంగల్ ఉండవేరు. ఓకే. ఇంతకుముందు 1400 కోట్లు. అంటే ఎంత తేడా ఉంటుంది చూడండి. భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాయి, ఇది పోరాడాల్సిన అంశం, మేము పోరాడాలనుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని నిలదీస్తాయి. మీరు ఈ శాసనసభలు ఎందుకున్నారు? ఒక దుర్మార్గుడైన రేవంత్ రెడ్డి కొడంగల్కి ఇన్ని 1000 కోట్లు ఉండకూడదు, ఎందుకు అడగలేరు? ఎందుకు అడగలేరని అడుగుతారు మమ్మల్ని. ఇది తెలంగాణలో ఉన్న మరీ ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల శాసనసభలకు చెప్తున్న పార్టీలకు అతీతంగా మనం నిలదీయాల్సింది ముఖ్యమంత్రిని. ఓకే. ఇది లేకపోతే భవిష్యత్ తరాలలో మీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అది కాంగ్రెస్ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, బీఆర్ఎస్ వాడు కావచ్చు. ఓకే. తెలంగాణలో మీ నియోజకవర్గ ప్రజలని చెప్తారా, లేదంటే ఆ పార్టీ లైన్ అని చెప్తారా? అసలు మీకు అంటే ప్రజలకు దగ్గరగా ఉంటారా, పార్టీ లైన్కి దగ్గరగా ఉంటారా మీరు? నేను రెడ్డికి దగ్గర ఉన్నాను, నేను పార్టీకి వ్యతిరేకంగా లేదు. నేను ప్రజలకు దగ్గర ఉన్నాను, పార్టీకి దగ్గర ఉన్నాను. ఓకే. దాంట్లో ఏముంటుందండి? ఏముండదు. ప్రజల సమస్య. బీజేపీనా లేదంటే మీ యొక్క సాంప్రదాయమా, మీ హిందుత్వం అంటే ఏం చెప్తారు? బీజేపీనా హిందుత్వమా? దేశం. దేశం. దేశం ఉండాలి కదా, దేశం ఉంటే హిందుత్వం ఉంటుంది, హిందుత్వం ఉంటే బీజేపీ ఉంటుంది. ఇప్పుడు 1000 సంవత్సరాలు పరాయి పాలనతో ఉన్న బానిసత్వం అనుభవించిన ఈ దేశానికి ఫస్ట్ దేశం ఉండాలని చెప్తున్నా. అంతే. కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కావట్లేదు. నా బాధ్యత ఏంటంటే వాళ్ళకి అర్థం ఏంటంటే చెప్పాలనుకుంటున్నా. బీజేపీ ఎమ్మెల్యేలు అందరిలో కూడా పైడి రాకేష్ రెడ్డి అనే వ్యక్తికి గడ్స్ ఉన్నాయి అనేది తెలంగాణలో కొంతమంది ప్రజలు అనుకునే మాట. కానీ కొంతమంది అనుకునే మాట, అరే రాకేష్ రెడ్డి ఏంట్రా అసలు, ముఖ్యమంత్రిని పట్టుకుని నా కొడుకు అంటాడు, నాయకులను పట్టుకుని కొడకలారా అంటాడు, తోలు తీస్తానంటాడు. ఏంటి అసలు ఆయనకి ఏమి పొగరు ఎక్కువ అనే మాట ఉంది. ఏంటి సంగతి అసలు? నేను ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవి నేను ఎప్పుడు అనలేదు. అసలు కాంగ్రెస్ నాయకులైనా సరే తిడతాడు, డెఫినెట్లీ తిడతాడు. ధర్మానికి ఎవరు చేసినా కొద్దిగా పదజాలం పౌరుషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతసేపు ఇంటర్వ్యూ చేశారు, ఎక్కడ కూడా పదజాలం క్రాస్ కాలేదే. లేదు, సాఫ్ట్గానే. మీరు అడిగే ప్రశ్నని బట్టి ఉంటుంది. నేను అదే చెప్పాను. ఇప్పుడు ఆ క్రిస్టియానిటీ కూడా మత ప్రచారంగా చెప్పాను వ్యతిరేకమని. ఎందుకంటే నీ చర్య కంటే చర్య ఇదంతే. నీ చర్యలు ఎట్లుంటాయి? ముత్యాలమ్మ గుడి కూడా కొడితే అది ఆ రకంగా ఉంటుంది, ఉగ్రరూపం. మిగతా చోట్ల మంచిగా కూలింగా ఉంటాం. ఏంటి నిజంగానే నాకు ఇది క్లారిటీ ఇవ్వలేదు మీరు. అంటే గడ్సలనే ఉంటాయా లేదంటే పొగరా? ఏంటి అసలు? పొగరు కాదు. నేను అంటే పుట్టటమే ఆ రకంగా, అంటే ఆ రకమైన కష్టాలతోని బాగా ఇబ్బందికరమైన పరిస్థితి పెరిగాను. అంటే ఏదో చిన్నప్పుడు పాడినవాడిని, ఏదో కృష్ణా సినిమా ఉండే, ఒంటరిగానే పోరా బాబు పో, ఒంటరిగానే పో, నీ దారి నీదే. అంటే ఎవరు అంటే ఎవరు లేక, అంటే అనాథగా పెరిగాను కాబట్టి అట్లా ఆ రకంగా ఒక రకమైన సమాజం చూపించిన కర్కశత్వం. ఓకే. దానివల్ల ఆ రకంగా అయిపోయింది. నేను తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి? నేను తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి? ఒక్కోసారి పదం పోతుంది. వాడు మాట్లాడినప్పుడు నేను బాధ, నేను మాట్లాడితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి లాగులలో తొండలు దొరగొట్టచ్చు, మానవ బాంబు అయిపోయచ్చు. మరి రాకేష్ రెడ్డి ఒక పదం మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి మీరు?
అంటే మరి ఎందుకు అడుగుతలేరు మీడియాలు మరి రేవంత్ రెడ్డి గారిని? ఆ, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నతమైన పదవిలో ఉండి ఒక రాష్ట్రాధినేతగా రేవంత్ రెడ్డి మాట్లాడే భాష గ్రామీణ ప్రాంతాలలో కూడా మరీ మొరటి వాళ్ళు కూడా మాట్లాడరు. ఇంత నా నేచర్ అంతే, నా నేచర్ ఇంత ఉంటాను, ఈ రకంగా మాట్లాడతాను. కానీ ఎవరిని నొప్పించాలని ఏం లేదు, ఎవరిని బాధించాలని ఏం లేదు. బాధపడితే వాడి కర్మ. ప్రజలను ఉత్సాహపరచడంలో లేదంటే ప్రజల తరఫున మాట్లాడడంలో రాకేష్ రెడ్డికి ఎవరు కూడా పోటీ రారు అనేది ఒక నానుడు ఉంది. ఎందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎందుకు ఉండకూడదు రాకేష్ రెడ్డి అనే వ్యక్తి? నేను చాలాసార్లు క్లియర్గా చెప్పానండి. నన్ను అడిగిన నేను చెయ్యనన్నాను. నన్ను అడిగారు పార్టీ అధిష్టానం ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ, అంటే కొద్దిగా అడిగారంటే ఇస్తామని కావచ్చు, అందరిని నన్ను అడిగారు. ఓకే, అభిప్రాయం మీకేమైనా అభిప్రాయం ఉందని అందరిని అడుగుతారు. అది పార్టీ సిద్ధాంతం, అందరినీ గౌరవించాలని నన్ను అడిగినట్లరు. నేను అదేమంటారు, పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర బాధ్యతలు ఇప్పుడే అంత పరిపక్వత రాలేదు నాకు. ఓకే, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. అంటే 3 నెలల ముందే వచ్చి ఎమ్మెల్యేగా అయ్యాను. సంవత్సరం నుంచి 4 నెలల నుంచి పోరాడుతున్నాను. ప్రజా సమస్యల గురించి నేర్చుకుంటున్నాను. ఓకే, ప్రజా సమస్యల గురించి పోరాడాలి ఎలా, ధర్మం గురించి మాట్లాడాలి ఎలా, ఇవన్నీ కొద్దిగా నేర్చుకుంటున్నాను డే బై డే. ఇంకా కొద్దిగా అంటే మౌల్డ్ కావాలి సిస్టమ్స్లో. ఆదిలాబాద్ గిరిజన తండాల గోండు తండాల సమస్యలు ఏమున్నాయి, ఏటూరు నగరంలో సమస్య ఏముంది, ఓకే, లేదు ఆసిఫాబాద్లో ఉన్న ట్రైబల్ సమస్య ఏంది, ఖమ్మంలో ఉన్న ట్రైబల్ సమస్య ఏంది, కొన్ని సమస్యలు రూట్ కానీ లెవెల్. మీలాంటి వ్యక్తి నిజంగానే బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే, అంటే ఇన్ ద సెన్స్ నా ఒపీనియన్, మీలాంటి వ్యక్తి ఉంటే, మీరు అన్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పారు నాకు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ ఇక్కడ బాగా వేయబోతుంది, తెలంగాణను కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పారు. మీలాంటి వ్యక్తి ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను నేను. అది కూడా నిజమే. నేను కూడా చెప్పాను ఏంటంటే, నాకు ఎలక్షన్ టైంలో ఈ 3 జిల్లాలు ఇన్ఛార్జ్ ఇవ్వమన్నాను. ఖమ్మము, నల్గొండ, వరంగల్. ఓకే, ఈ 3 కొడితే అయిపోతుంది. మాకు ఇక మిగతా జిల్లాలలో పూలు పూసినాయి. ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం అదేమంటారు ఇది నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్, ఆదిలాబాదు, మల్కాజిగిరి, సికింద్రాబాదు, చేవెళ్ళ, ఇవన్నీ ఆల్మోస్ట్ మీరే మొత్తం పూలు వికసించిపోయింది. అది వికసించిన తెలంగాణ ఇప్పుడు. ఓకే, కొద్దిగా దక్షిణ తెలంగాణ వికసించే చాలు. మహబూబ్నగర్ కూడా ఇంకా కొద్ది గొప్ప రీచ్ అయిపోయినాం, గెలిచినాము. ఇంకా మాకున్నాయి ఆ 3 జిల్లాలు. ఆ 3 జిల్లాల ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఫస్ట్ దేశం విలువ తెలపాలి. దేశంలో జరిగిన అన్యాయాలు, ఘోరాలు, గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఏళ్ళ నుంచి చేసిన అన్యాయాలు ఈ దేశానికి, రాష్ట్రానికి, అవన్నీ వాళ్ళకి చెప్తే, నిజాలు చెప్తే, వాళ్ళు 100% ఆ 3 జిల్లాలలో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడతారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ 65 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, భారతదేశానికి అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, దేశానికి కరెంటు తెచ్చింది మేము, స్వతంత్రం తెచ్చింది మేము, నీళ్లు తీసుకొచ్చింది మేము, దేశానికి రోడ్లు తెచ్చింది మేము అని చెప్తున్నారు కదా. అసలు అన్ని అమ్ముకున్నది కూడా వాళ్ళే కదా. 2G స్కామ్స్ కావచ్చు, కామన్వెల్త్ స్కామ్ కావచ్చు, ఆదర్శ్ స్కామ్స్ కావచ్చు, బోఫోర్స్ కావచ్చు, ఎన్ని స్కాములు, 100 కొద్ది స్కాములు, దేశాన్ని అమ్మిందే వాళ్ళు కదా. కాబట్టి వాళ్ళకి నైతిక అర్హత లేదు ఆ పదాలు మాట్లాడటానికి. ఓకే, సో ఇక చివరిగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఒక పక్క నుంచి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ చేసిన మోసానికి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం పాడతారు, మేము వస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇటు కాంగ్రెస్ మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాము, ప్రజలకు అన్నీ ఇచ్చాము, ఈసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ బీజేపీ లైన్ ఏంటి అసలు? బీజేపీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్పారు, దానికి లెక్కలతో సహా అంకెలతో అన్నీ చెప్పాను. కాంగ్రెస్ ఏం చేసిందంటే మీకు చెప్పాను, ఏం చేసిందో మీరనే చెప్పాలా, అదే మేము చెప్తాం. ఓకే, ఇప్పుడు చెప్పడం, పత్రికలు చెప్పడం వేరు, ప్రజలను మోసపుచ్చడం వేరు. ఎక్కడనొక్క చోట అప్లికేషన్ తీసుకున్న కూరుకు అలాంటి చేసి మొత్తం అందరికి ఇచ్చాం, 12,672 గ్రామాలకు ఇచ్చామని చెప్పడం వేరు. కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంకా అదైతే ఇక 0కే పరిమితమైన పార్టీ. ఓకే, కాబట్టి దానికి ప్రజలు కూడా ఎక్కువ ఆలోచిస్తలేరు. ఎట్లయితే పార్లమెంట్ ఎలక్షన్లో ఆలోచించినట్టు ఆలోచిస్తారు. బీజేపీ ప్రజా సమస్యల పట్ల గ్రామీణ ప్రాంతాలలో చేసే అభివృద్ధి అంతా మొత్తం ఇప్పుడు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఒక వైకుంఠధామాలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే సిఎస్సి రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఎనర్జీ సెంట్రల్ ఫండ్సే. ఈరోజు గ్రామీణ భారతంలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నదంటే మీరు వెళ్ళి చూడండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులే. ఎన్ఆర్జీఎస్ నిధులు కావచ్చు, ఇంకా మిగతా నిధులు కావచ్చు, సైన్స్ ల్యాబ్లు కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, స్కూల్స్కి సంబంధించిన నిధులు కావచ్చు, మొత్తానికి మొత్తం చివరికి చనిపోతే ఉండే శ్మశాన వాటికలలో వైకుంఠధామాలు కావచ్చు, లేదు ఒక నేచర్ గురించి ప్రకృతి వనాలు కావచ్చు, గ్రామీణ ప్రకృతి వనాలు అయితే కావచ్చు, ఇవన్నిటికి నిధులు సమకూర్చేదే కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ. చెప్పొద్దాం ప్రజలకు, ప్రజలు నిర్ణయించుకోవాలి. రైట్.
సో ఇక ఫైనల్గా రానున్న స్థానిక సంస్థలు ఖచ్చితంగా కొడతారా మీరు? ఎన్నికలు అనేది ఒక గేమ్ అండి, నెంబర్ గేమ్స్. దాంట్లో కూడా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, అంతగానో ఎక్కువ ఆలోచించద్దు. మేము ఎక్కేటిదే గోల్కొండ కిల్లా అన్నప్పుడు ఇంకా చిన్న చిన్న కిల్లాలు ఎంత గోల్కొండ కిల్లా మా టార్గెట్ గోల్కొండ కిల్లా మీద తిరంగ జెండా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఎగరేయాలి, అంతే అంతే. రైట్. సో మొత్తానికి ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే, ధన్యవాదాలు.